4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ కుండబద్దలు కొట్టేసింది. ఇండియా కూటమి ఓటు బ్యాంక్ అంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలంతా ఘాటు విమర్శలు చేశారు. అంటే ఈ ఎన్నికల్లో మైనారిటీలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసినట్టేనా? కమలనాథులు మైనారిటీ ఓట్లు తమకి అవసరం లేదన్న నిశ్చయానికి వచ్చేశారా అని పరిశీలకులు నిలదీస్తున్నారు. అసలు ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఎంత? పూర్వ గణాంకాలు ఏం చెబుతున్నాయి? 2024 లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. 6 దశల ఓటింగ్ పూర్తయింది. 7వ దశకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80% కాగా ముస్లింల జనాభా 14%. అస్సోం, పశ్చిమ బెంగాల్లో అత్యధిక మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. ఆ తర్వాత కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్లో మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు ఎంత మేరకు ప్రభావం చూపించిందనేది కీలకంగా మారింది. ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ మొదటిసారి ముస్లిం ఓట్లు తమకి అవసరం లేదు అన్నట్లుగా ప్రచారం చేసినట్లు భావిస్తున్నారు. గత 3 లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన డేటాను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు వెలువడుతున్నాయి. సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే సంస్థ డేటా ప్రకారం 2009 ఎన్నికల్లో బీజేపీకి 4% ముస్లిం ఓట్లు వచ్చాయి. 38% ముస్లిం ఓట్లు కాంగ్రెస్కు పడ్డాయి. మిగిలిన 58% మంది ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో 8% ముస్లిం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గారు. కాంగ్రెస్కు 38% మంది ఓటేయగా ఇతర పార్టీలకు 54% ఓట్లు వచ్చాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8% ముస్లిం ఓట్లు నిలబెట్టుకోగా కాంగ్రెస్కు 33%, ఇతరులకు 59% మైనారిటీ ఓట్లు పోలేనట్లు సిఎస్డిఎస్ లోక్నీతి గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 48 లోక్సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 2014లో ఈ 48 సీట్లలో బీజేపీకి 17, కాంగ్రెస్కు 10 స్థానాలు దక్కాయి. అదే 2019కి వచ్చేసరికి బీజేపీ స్థానాలు 13కు తగ్గగా కాంగ్రెస్ 1 సీటు పెంచుకుని 11 గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేయగా 28 మంది గెలిచారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు. బీజేపీకి లోక్సభలో ఒక్క మైనారిటీ ఎంపీ కూడా లేరు. గత 2 ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు ఒకే పార్టీకి కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈసారి ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రధాని మోదీ చేసిన కొన్ని ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ముజరా డ్యాన్స్, ఓటు జిహాద్ వంటి వ్యాఖ్యలు వివాదం రాజేశాయి. మతం ఆధారిత రిజర్వేషన్లు ఎత్తేస్తామని డైరెక్ట్గానే ప్రకటించింది కాషాయ దళం. ప్రతి రాష్ట్రంలో దీనిపై గట్టిగా ప్రచారం చేశారు కేంద్ర మంత్రులు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు. ఈ ప్రకటనలు పోలింగ్పై ప్రభావం చూపించాయనే అంచనాలు ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.